సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాఫియా రాజ్యం వస్తుంది, మనుషుల ప్రాణాలు ఉండనివ్వరని చెప్పడం జరిగింది. ఈ అంశం మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మరోసారి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు సీఎం జగన్పై చేశారు. మరి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అదేవిధంగా వీళ్ళు ముగ్గురికి తోడు పురంధేశ్వరి కానీ ఈ చతుష్టయం అంతా కూడా వీళ్ళకు మేము ఫలాంది చేసాము ఈ రాష్ట్రానికి అని చెప్పుకునేదానికి లేదు, ఏది కానీ చేయలేదు. ఏదైనా ఒక పథకం పేరు చెప్తే చంద్రబాబు గుర్తొస్తాడంటే రాడు, ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తాడంటే చేయలేదు, అది కూడా రాదు. ఏది చెప్పేదానికి లేదు. కాబట్టి పర్సనల్గా తీసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మన పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి ఒక తిట్ల పురాణంతో బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ తాటకు చెప్పులేవి ఏం చేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఉంది, మా మద్దతు ఉంది. తప్పనిసరిగా వారు చెప్పినట్లు 175 స్థానాలకు 175 స్థానాలు రావచ్చు. రాకపోయినా మాకు 150 స్థానాలు గతంలో వచ్చాయి 2019 ఎన్నికల్లో. అంతకంటే 5-10 స్థానాలైనా ఎక్కువగా వస్తాయని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అంటే జగన్ వస్తే మాఫియా రాజ్యం వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు శాంతియుత వాతావరణం లేదా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో లేరా? రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే కూడా మాఫియా రాదు. మాఫియా వస్తే ఎర్ర బుక్కు లోకేష్ది, ఇంకా బ్లూ బుక్ పవన్ కళ్యాణ్ది, ఈ విధంగా ఉంటుంది. మైనారిటీలకు వ్యతిరేకంగా పురంధేశ్వరి, వీళ్ళంతా కూడా పని కట్టుకొని రేపు చెడ్డ చేస్తారు తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా సుపరిపాలన అందించాడో అంతకంటే మంచి పరిపాలన రేపు అందిపోతాడు. ఒకటి చెప్పండి సార్, వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు ఫిర్యాదులు చేయించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను అధికారంలో వస్తే అవ్వాతాతలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తాను, వాలంటీర్లకు 10,000 రూపాయల చొప్పున జీతం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. వాలంటీర్లను అవమానం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కరోనాలో ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకంతా కూడా వీళ్ళు సేవలు అందిస్తే వాళ్ళ ఇండ్లకంతా కూడా రోజువారీ సరుకులు తీసుకుపోయిస్తే ఈ మూటలు మోసే వాళ్ళు వాలంటీర్లని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి అడుగడుగున అవహేళన చేస్తూ అవమానం చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. తీరా ఇప్పుడు ఎన్నికల్లో నష్టం జరుగుతుందని గ్రహించి మొన్నేమో నిమ్మగడ్డ ఈ ప్రసాద్ ఎవరు ఈయనతో పాటు చదువుకున్నాడు యూనివర్సిటీలో, వెంకటేశ్వర యూనివర్సిటీలో. ఆయన ఎకనామిక్సే చదివాడు, ఈయన ఎకనామిక్సే చదివాడు. మేమైతే సోషాలజీ చదివాము. మరి వాళ్ళిద్దరూ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బంధుత్వం కూడా ఉంది. మరి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఇవన్నీ కూడా జరిగాయి. అదంతా కూడా ఈయన కనుసన్నల్లోనే, చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగింది. తీరా ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉండారనే భావంతో 10,000 చేస్తానని చెప్పాడు. అసలు ఈ వ్యవస్థ మీద ద్వేషించే వ్యక్తి ఫస్ట్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఇతను అంత ద్వేషాన్ని పెంచుకొని ఈరోజు ఎన్నికల కోసము రాజీ అయిపోయి 10,000 ఇస్తా అంటే కూడా 2014 ఎన్నికల్లో 600 హామీలు మాదిరి ఇది కూడా ఒక హామీ అని భావించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే వాలంటీర్లందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఏమీ చెప్పుకోవడానికి లేకనే బెదిరింపు ధోరణికి చంద్రబాబు పాల్పడుతున్నాడు, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో 2014 నుంచి 19 వరకు తాను అధికారంలో ఉండి ఏమీ చేయనటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదో గొప్పలు చెప్పడం చాలా దారుణం అనేసి మండిపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, సదుం నుంచి.